ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 8 జిల్లాల్లో 12 గంటల వరకు 42% పైగా పోలింగ్ నమోదైంది. 126 పోలింగ్ కేంద్రాల్లో 23,789 మంది గాను 12 గంటల వరకు 10,000 ఓట్లు పోలయ్యాయి. ఇవాళ సండే కావటం సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉండటంతో ఉపాధ్యాయులు నిదానంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మొత్తం ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో 12 మంది అభ్యర్థులున్నారు. ఈ నెల 22న హైదరాబాద్ విక్టోరియల్ గ్రౌండ్స్ లో కౌంటింగ్ జరగనుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పోలింగ్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజేందర్. ఇప్పటి వరకు 12 గంటల వరకు చూసుకుంటే 42.66% పోలింగ్ నమోదైంది. మొన్న మార్చి 9వ తారీఖు నాటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందని చెప్పాలి. పోలింగ్ స్టేషన్లకు రావడానికి ఓటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తుంది మనకి. ఎందుకంటే రీపోలింగ్ కావడం, అదేవిధంగా సండే కూడా రావడంతో పాటు చాలామందికి వాళ్ళకు ప్రత్యేకంగా స్పెషల్గా వాళ్ళకు ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేసుకున్నాము. ఇవాళ ఓటు వేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదనేది మనకు కొంతమంది ఓటర్లను అడిగితే తెలిసింది. మనం ప్రస్తుతం హిమాయత్ నగర్లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల దగ్గర ఉన్నాం. పోలింగ్ స్టేషన్ 111. ఇక్కడ 154 ఓట్లు ఉన్నాయి. అందులో ఎక్కువగా మహిళా ఓట్లే ఉన్నాయి. ఇప్పటి వరకు 70 ఓట్లు ఇక్కడ నమోదైనాయని ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తున్నారు. ఇప్పటి వరకు అంటే మొన్న మార్చి 9వ తారీఖు నాడు ఇక్కడ జరిగిన ఇప్పటి వరకే 60-70% ఓటు నమోదైంది. కానీ ఇవాళ చూసుకుంటే అయితే 50% కూడా ఓటు నమోదు కాలే. ఒకసారి జిల్లాల వారీగా చూసుకుంటే 8 జిల్లాల్లో అత్యధికంగా గద్వాల్ జిల్లాలో ఇప్పటి వరకు 57% పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా హైదరాబాద్ జిల్లాలోనే 34.88% పోలింగ్ నమోదైంది. 10 గంటల వరకు చూసుకుంటే 18% పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు పోలింగ్ అయిన ప్రక్రియలో ఎక్కువగా మేల్ ఓటర్స్లే 6,421 మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఫీమేల్ ఓటర్లు 3,585 మంది ఫీమేల్ ఓటర్లు పాల్గొన్నారు. మొత్తం 10,006 ఓట్లలో ఇప్పటివరకు ఓటు వేసినట్లు మనకు తెలుస్తుంది. సాయంత్రం వరకు 6 గంటల వరకు ఒకవైపు ఎండలు విపరీతంగా కొడుతున్నాయి, మరోవైపు రీపోలింగ్ కావడం, సండే కావడం కూడా చాలామంది పిల్లలకి ఎగ్జామ్ సంబంధించింది ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఉంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా బయట ప్రోగ్రామ్స్ చేసుకున్న ఏర్పాట్లు కావచ్చు, దాని వరకు ఓటర్లు చాలామంది పోలింగ్ స్టేషన్ వైపు రావడానికి ఇబ్బందిగా ఉన్నట్లు మనకు తెలిసింది. సాయంత్రం వరకు మేబీ 70% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు మనకు పోలింగ్ స్టేషన్ సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తున్నారు. రీపోలింగ్ కాబట్టి ఓటర్లు ఎక్కువగా ఓటు వేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపడం లేదు, కొద్దిగా మందకొడిగా అయితే సాగుతుంది సాయంత్రం వరకు. మరి చూడాలి, సాయంత్రం వేళలో వచ్చే అవకాశమైనా ఉంటే చూడాలని తెలుస్తుంది. ఒకసారి మన 8 జిల్లాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఎంత శాతం నమోదైంది చూసుకుంటే మహబూబ్ నగర్లో 47% నమోదైంది, వనపర్తిలో 44, గద్వాల్లో 57, నాగర్ కర్నూల్లో 50, రంగారెడ్డిలో 42.63, వికారాబాద్లో 46.82, మేడ్చల్లో 35.76, హైదరాబాద్లో 34. మొత్తం చూసుకుంటే 42.6% పోలింగ్ ప్రక్రియ అయినట్లు తెలుస్తుంది. ఇక సాయంత్రం వేళ వరకు చూడాలి మరి ఎంతవరకు పోలింగ్ శాతం నమోదయ్యేది. అయితే ఇప్పటివరకు మనకు 126 పోలింగ్ కేంద్రాలు చూసుకుంటే చాలా వరకు అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా ఎక్కడ కూడా 50% పోలింగ్ కూడా నమోదైనట్లు దాఖలాలు అయితే లేదు. మరి సాయంత్రం వరకైనా పోలింగ్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే 3 జిల్లాల మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ఉమ్మడి 3 జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మాత్రం మందకొడిగా సాగుతుందని చెప్పాలి రాజేంద్ర. రైట్ రాజు, థ్యాంక్ యూ.